రేపు మార్గశిర మంగళవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు ఒక్క రూ. 5 బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు 5,00,00,000 అప్పు ఉన్నా సరే అది తీరిపోయి మీకు సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. 5 అని ఎందుకు ఇక్కడ చెప్పాము అంటే 5 అంటే అదృష్ట సంఖ్య. 5 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి రూ. 5 బిళ్ళతో ఈ పరిహారం ఏంటి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి మీ యొక్క పేదరికాన్ని మొత్తాన్ని తొలగించి మిమ్మల్ని ధనవంతులను చేసేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ రూ. 5 బిళ్ళ పరిహారము. పంచభూతాలు కూడా మీకు అనుకూలించి పంచభూతాల దగ్గర నుంచి అన్ని రకాల శక్తులు మీకు ఉపయోగపడి ఏవేవైతే మీకు అడ్డంకులు ఉన్నాయో అలాంటి వాటన్నింటినీ కూడా ఈ పంచభూతాలు పూర్తిగా తొలగిస్తాయన్నమాట. మనకు దైవానుగ్రహం ఎంత ముఖ్యమో పంచభూతాల యొక్క అనుగ్రహం కూడా మనకు అంతే ముఖ్యము. కాబట్టి చక్కగా రేపు ఈ మంగళవారం రోజున ఈ రూ. 5 బిళ్ళ పరిహారం గనక మీరు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి చేరటం కోసం. మార్గశిర మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం అన్న విషయం అందరికీ తెలిసిందే. మార్గశిర మంగళవారం కూడా అంతే శక్తివంతమైనది. ముఖ్యంగా మార్గశిర మాసంలో చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవి లక్ష్మీదేవికి చెంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి మార్గశిర మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మంగళవారం ఏంటంటే మనకున్నటువంటి చెడును కీడును తీసేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మంగళవారానికి రూ. 5 బిళ్ళ పరిహారం అనేది సరి సమానమైందని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. మనము ఎంత సంపాదించినా కూడా మనకేంటంటే సంపాదన అనేది అసలు ఏ మాత్రం కూడా నిలబడదు. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా మనకు నీటికి లాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. రూ. 1 సంపాదించటం కోసం ఎంతో ఆలోచన చేసి ఎంతో కష్టపడి మనము మన యొక్క తిండి నిద్ర ఇలాంటివన్నీ సుఖాలను కూడా పక్కన పెట్టేసేసి ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఆ కష్టానికి సరిపడ సంపాదన రాకపోవటం ఒక ఎత్తైతే ఎలాకులా బ్రతుకుతున్నా కూడా నరుల ఏడుపు నరదిష్టి అనేది ఉంటుంది చూసారా, అది కూడా మనం ఎట్లాగొట్లా బ్రతికే వాళ్ళను కూడా కుంగదీసేస్తుందనమాట. అంటే వాళ్ళ యొక్క ఏడుపులకి ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు, ఎదురిళ్ళ వాళ్ళ ఏడుపులు, బంధువుల ఏడుపులు ఎట్లాగొట్లా పానీలే బతుకుతున్నారులే వాళ్ళ బతుకు వాళ్ళు అని అనుకోకుండా ఎప్పుడూ కూడా జనాల ప్రత్యేకమైన చూపులు మన మీద పడుతూ ఉంటాయండి. మనం మంచి ఆలోచించే వాళ్ళు పొరపాటును కూడా ఎవ్వరూ లేరు. అసలు ఎవరన్నా ఉన్నారనుకుంటే అంతకన్నా పిచ్చితనం అనేది ఇంకొకటి లేదనమాట. భార్యాభర్తలు మంచి వాళ్ళైతే భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు కూడా ఒక టైం వచ్చే వరకే, తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు ఎగిరిపోతారనమాట. కాబట్టి అలాంటి ఆ నరఘోష అదంతా నుంచి బయటపడటం కోసము, ఈ మంది ఏడుపుల నుంచి బయటపడటం కోసము, అలాగే మనం చేసే సంపాదన ఏదైతే ఉందో మనకది సరిపడా రావటం కోసము, అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం, మరి సంపాదన సరిపోనప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు ఏ రూపంలో ఏ సమస్యలు వచ్చి పడతాయో, ఏవి నెత్తి మీద వచ్చి పడతాయో మనకు తెలియదు. ప్రతిదీ కూడా డబ్బు అనేది లేకుండా మనం జీవితంలో ఏది చెయ్యలేము. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే దేవుడు నెత్తి మీద ముట్టికాయలు వేసినట్టుగా అనుకోని ఖర్చులు వచ్చి పడతా ఉంటాయి. అలాంటప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు చేసిన కాడి నుంచి వాటికి వడ్డీలు కట్టుకోవటము, అసలు అంతే ఉంటుంది, వడ్డీలు కట్టుకోవటంతో మనకు జీవితం అంతా కూడా సరిపోతుంది. చివరికి ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా పోతుందన్నమాట. అంటే ఆ ధైర్యం కూడా పోతుంది. కట్టి 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 ఇక జీవితాంతం కూడా వాళ్ళకు ఈ ముసలి వాళ్ళు అయిపోయినా కూడా కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పులు అనేవి అంత భయంకరంగా వేధిస్తూ ఉంటాయి.
కాబట్టి రేపు ఈ మార్గశిర మంగళవారం రోజున చక్కగా మీకు ఈ పరిహారం ఏదైతే ఉందో అది చేసుకోవటం వలన మీకు 100% మీ యొక్క సమస్యలన్నిటి నుంచి బయటపడతారు. మనకి ఈ మార్గశిర మంగళవారం ద్వాదశితో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి చక్కగా తెల్లవారుజామునే లేచి ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకోండి. మనకు గుమ్మానికి బయట ప్రతిరోజు కూడా చక్కగా ఊడ్చి నీటితో శుభ్రంగా కడుక్కొని ముగ్గులు వేసుకోవాలన్నమాట. అదే పల్లెటూరుల్లో అయితే చక్కగా ఆవు పేడతో కల్లాపులు చల్లుకొని అసలు చక్కగా పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి. ఆవు పేడలతో కల్లాపులు చల్లుకోవటము, పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవటము మన అమ్మమ్మలను నాయనమ్మలను చూసినట్లయితే ఇప్పటికీ కొంతమంది పల్లెటూరుల్లో అలాగే ఉంటాయండి. సగం ఆ వాకిళ్ళను చూస్తేనే లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండేది, అంత చక్కగా ఉండేవి. కాకపోతే ఇప్పుడు మనకి చిన్న చిన్న వాకిళ్ళు సిటీస్ కాబట్టి ఇలా ఉన్న దాంట్లోనైనా సరే చక్కగా నీటితో శుభ్రంగా కడుక్కోవటం, ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి ఆకర్షితురాలవుతుందన్నమాట. తర్వాత ఇల్లంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని ఇంటిలో కాస్త ఉప్పు నీటితో తుడుచుకోవటం, పసుపు నీటిని చల్లుకోవటము అలా చేసేసి ఇంట్లో దీపం వెలిగించుకోండి. అంటే దీపారాధన చేసుకోండి. ఇంట్లో లక్ష్మీనారాయణుల ముందల ఆవు నేతితో ఒక చిన్న దీపం పెట్టి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఎందుకంటే ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఆర్భాటంగా చేయాల్సినటువంటి పని లేదండి. దైవానికి మనం ఎంత ఖర్చు పెట్టి చేశామా, ఎంత గొప్పగా చేశామా అన్నది ముఖ్యం కాదు. భక్తి శ్రద్ధలతోటి ఒక చిన్న దీపం వెలిగించినా కూడా మనకు దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం నుంచి బయటపడొచ్చు అనమాట. ఇక ఈ పరిహారానికి ఒక ₹5 బిళ్ళ తీసుకోండి. మనకు ₹5 బిళ్ళే కావాలి. ₹5 బిళ్ళలు 4 కావాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ₹5 బిళ్ళలను కూడా చక్కగా నీటితో కానీ లేదా పాలతో కానీ శుద్ధి చేసేసేయండి. అలా చేయటం వల్ల ఎన్నో చేతులు మారి వస్తాయి కాబట్టి వాటికి ఉన్న దోషాలు అనేవి పోతాయి. ఇక వాటిని తీసుకొని ఒక తమలపాకు మీద పెట్టేసేసి గంధంలో కొంచెం పాల చుక్క వేసి పేస్ట్ లాగా కలిపేసేసి చక్కగా ఆ ₹5 బిళ్ళలకి ఆ గంధాన్ని పట్టించండి. పట్టించి మీరు పూజ చేస్తారు కదా, మీరు పూజ చేసేటప్పుడు చేసుకున్నా పర్వాలా, లేకపోతే పూజ చేసుకునేటప్పుడు ఈ ₹5 బిళ్ళల్ని అక్కడ ఉంచేసి దైవం పాదాల దగ్గర ఉంచి మీరు ఈ పరిహారం సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పూజలోనే హడావుడిగా చేయాలని రూల్ అయితే ఏమీ లేదనమాట. ముందుగా తీసుకున్న ₹5 బిళ్ళలు 4టిని లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచేసి సాయంత్రం ఈ పరిహారం మీరు చేసుకోండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. గంధంలో పాల చుక్క వేయటం వల్ల ఏంటంటే అది పేస్ట్ లాగా మారుతుంది. ఆ పేస్ట్ని ₹5 బిళ్ళలు 4టికి చక్కగా పట్టించి మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మాకున్నటువంటి అప్పులు తీరిపోవాలి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి మాకు బాగా కలిసి రావాలి, ఇంటి పరంగా ఏదన్నా సమస్యలు ఉంటే తొలగిపోవాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని ఆ ₹5 బిళ్ళల 4టిని కూడా ఒక తమలపాకు మీద పెట్టేసి దైవం ముందల ఉంచేసేసేయండి. లేదా దేవుడి గుడి దగ్గరైనా మీరు ఉంచుకోవచ్చు అనమాట. అలా ఉంచేసి ఇక ఆ రాత్రంతా కూడా వాటిని అలాగే ఉంచేసేసేయండి నమస్కారం చేసుకొని. ఇక మరుసటి రోజు ఉదయాన అవి తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే, మీరు ఇంకొక విషయం అండి, పూజ చేసినప్పుడు ఒక్క మందార పువ్వైనా లక్ష్మీదేవి పటానికి పెట్టి మీరు పూజ చేసుకోండి. ఇలా మంగళవారం రోజున మందార పువ్వును లక్ష్మీదేవికి పెట్టి ఈ ₹5 బిళ్ళ పరిహారం చేయటం అనేది చాలా బాగా సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి చక్కగా అలా చేసేసి ఇక రాత్రంతా కూడా గంధం పేస్ట్ను అప్లై చేసిన ₹5 బిళ్ళలను అక్కడే ఉంచారు కదా. ఇక మరుసటి రోజు ఉదయాన స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారంటే ₹5 బిళ్ళలను తీసుకొని ఒక పొడి క్లాత్ తోటి చక్కగా వాటిని తుడిచేసేసేయండి. ₹5 బిళ్ళలను కడగొద్దు. కడిగితే ఏంటంటే వాటికి ఉన్నటువంటి శక్తి పవర్ అంతా కూడా పోతాయి అన్నమాట. మనం రాత్రంతా కూడా దైవం ముందల ఉంచాం కదా ₹5 బిళ్ళల్ని, అప్పుడేంటంటే మనకి ఆ దైవం యొక్క శక్తి ఆ ₹5 బిళ్ళలు సేకరిస్తాయి గంధంతో మనం పూసి ఉంచటం వలన. కాబట్టి అవి శక్తివంతంగా మారతాయి. కాబట్టి వాటిని నీటితో క్లీన్ చేయొద్దు, పొడి క్లాత్తో మాత్రమే క్లీన్ చేయాలన్నమాట. ఇది గుర్తుంచుకోండి. అలాగే పూజ చేసేటప్పుడు నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. పసుపు రంగు బట్టలు వేసుకోవటం అనేది మీకు బాగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుందన్నమాట. ఇక అలా చేసిన తర్వాత మరుసటి రోజు వాటిని తీసుకువెళ్ళి ₹5 బిళ్ళల్ని ఏదైనా గుళ్ళో హుండీలో మీరు కానుకగా వెయ్యాలి. మీ యొక్క సంకల్పం మళ్ళీ చెప్పుకొని ఇలా మా అప్పుల సమస్యల నుంచి బయటపడాలి, మాకు బాగా సంపాదన పరంగా కలిసి రావాలి అని చెప్పేసి కానుకగా వేసి నమస్కారం పెట్టుకొని రండి.
అలాగే ఆవు ఉంటాయి కదండి, మనకు గోమాతను ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి రేపు గోవుకు ఆహారంగా ఏదైనా కూరగాయలను వాటిని తినిపించండి. రేపు మీరు ఇంట్లో ఎర్రటి రంగులో ఉండే ఈ టమాటాలను మాత్రం పొరపాటును కూడా వండుకోవద్దు. ఎందుకంటే మంగళవారం రోజున టమాటాలను వాటిని ఆవుకు పెట్టొచ్చు కానీ మీరు ఇంట్లో వండుకోకూడదు. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఈ ₹5 బిళ్ళల్ని మీరు దానంగా ఇవ్వకూడదు. మీరు గుళ్ళో కానుకగా మాత్రమే వెయ్యాలి. అలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఈ సమస్య, అప్పుల సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. క్షణాల్లో మీకున్నటువంటి ఆ సమస్య పోవటాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా శక్తివంతంగా రేపు ఈ మార్గశిర మంగళవారం ద్వాదశి రోజున ఈ ₹5 బిళ్ళ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే రేపు వేప చెట్టు కనిపిస్తే వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీటిని పోసి కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేసుకోండి. అలా చేయటం వల్ల కూడా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి. రేపు మంగళవారం రోజున ₹5 బిళ్ళతో ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్సులో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే కామెంటింగ్ చేయటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారుతారు. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.